త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. రాహుల్, మన మనసు మైండ్ యాక్సెప్ట్ చేసినప్పుడే జీవితంలో ఇలాంటి కొత్త ప్రయాణాలు మొదలు పెట్టాలిరా. లేదంటే జీవితమంతా గందరగోళం అవుతుంది. జనని, ఏం చెప్తున్నావమ్మా వాడికి? లైఫ్ అమ్మా, ప్రపంచంలో అంతకు మించిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకొకటి లేదు. రాహుల్, ఈ పెళ్లికి నువ్విప్పుడు రెడీగా లేవు కాబట్టి వెళ్ళి కొంచెం టైం కావాలని అత్తయ్యని డైరెక్ట్గా అడుగు. నువ్వంటే అత్తయ్యకి ఇష్టం కాబట్టి నీకోసం ఒప్పుకుంటుందిరా. అంతేకాని ఇలా నువ్వు భయపడుతూ ఏ డిసిషన్ తీసుకోకు. ఇది నీ లైఫ్. అలాంటి పిచ్చి పనులు మాత్రం చెయ్యకు రాహుల్. ఈ పెళ్లి గురించి మీ అత్తయ్య కొండంత ఆశలు పెట్టుకుందిరా. ఇప్పుడు కాని అత్తయ్యని అడిగితే ఆవిడ కోపం ప్రళయంగా మారుతుంది. మారనివ్వమ్మా. వాడల్లా చావు గురించి మాట్లాడాక కూడా అత్తయ్య అని భయపడతావేంటి? సరే రాహుల్, నువ్వు అడగొద్దు. నీకోసం అత్తయ్యని నేను అడుగుతా, సరేనా? వద్దక్క, నువ్వు అడిగితే మళ్ళీ నిన్నేమైనా అంటారు. అనవసరంగా నా గురించి నువ్వెందుకు మాటలు పడ్డావు? నేను నీ అక్కన్రా. నీ సంతోషం కోసం ఈ మాత్రం చెయ్యకపోతే ఇక అక్కగా ఉండి ఏం లాభం? అబ్బో, ఆశ్చర్యంగా ఉందే. భోజనానికి రమ్మని 10 సార్లు పిలిచినా రాహుల్ కిందకి రాడు. అలాంటిది ఈరోజు అందరికంటే ముందే వచ్చేశాడు. పెళ్లి ముహూర్తాలు పెట్టేశాం కదమ్మా, ఆ సంతోషంలో ఆకలి బాగా వేసినట్టుంది. ఏంటి బావా నువ్వు ఏ రెస్పాన్స్ లేకుండా? బావా, నీకు విషయం తెలుసా? ఇప్పుడు మనం ట్రెండింగ్ లో ఉన్నాం. ఊరంతా మన పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఏం చూసావు కోడలు పిల్ల? ముందు ముందు ఈ ప్రపంచమే మీ పెళ్లి గురించి మాట్లాడుకుంటుంది. మీ పెళ్లిని అంత ఘనంగా చేయడానికి మీ అమ్మ ఏర్పాట్లు చేస్తోంది. మీ పెళ్లికి ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి ఏవేవో తెప్పిస్తుంది. పెద్దోడా, ఏంట్రావి? అదేనన్నా, బట్టలేమో కాంచీపురం దగ్గర నుంచి ఇటలీలోని మిలాన్ వరకు, నగలేమో గోల్కొండ ఫోర్ట్ దగ్గర నుంచి బెల్జియం డైమండ్స్ వరకు, మ్యూజిక్ ఏమో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు. ఇలా అన్నీ హై లెవెల్లోనే ప్లాన్ చేస్తుంది అత్తయ్య. హతిరా రాహుల్, మొత్తంగా ప్రపంచాన్ని తెచ్చి మీ పెళ్లిలో పెడదామని చూస్తుంది మీ అత్తయ్య. అమ్మో, పెళ్లికి ముందే ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే ఇంకా పెళ్లిలో ఎన్ని అద్భుతాలు చేస్తుందో ఏంటో. రే రాహుల్, ఇక్కడ మాట్లాడుతుంది నీ పెళ్లి గురించే. మేమేమో నీ పెళ్లికి ఆకాశానికి భూమికి పందిరి వేద్దామా అని, మెరుపులతో మండపాలు కడదామా అని చూస్తుంటే నువ్వేంట్రా అలా నీరసంగా కూర్చున్నావు? ఏం లేదులే నాన్న. ఏం లేదేంట్రా? మేమంతా ఇంత సంతోషంగా ఉంటే నువ్వేంటి ఏం లేదని అంత బాధతో అంటున్నావు? రే రాహుల్, నాన్న అడుగుతోంది నిన్నేరా. ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటి? అత్తయ్య, రాహుల్ అలా డల్గా ఉండడానికి కారణం ఉంది. ఏంటా కారణం? రాహుల్ మనసు ఏం బాలేదత్తయ్య. ఈ పెళ్లి హడావుడి చూసి కొంచెం భయపడుతున్నాడు. అందుకని వాడి మనసు కుదుట పడే వరకు
ఈ పెళ్లి కొంచెం వాయిదా వేస్తే మంచిదని అనుకుంటున్నాడు. ఏయ్! జనని, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మతుందా పోయిందా నీకో? జనని, ఏం చేస్తున్నావు? ముందు నువ్వు లోపలికెళ్ళు. వదినా, అందరూ ఇంత సంతోషంగా ఉన్న టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఈ పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా? నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? అయ్యో, అలాంటిదేం లేదు ఐశ్వర్య. నేనెందుకు అలా అనుకుంటాను? లేకపోతే ఏంటొదినా? ఇక్కడేమో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్ల గురించి వీళ్ళు ఇన్ని కలలు కంటూ ఉంటే నువ్వేంటి వాటి మీద నీళ్లు చల్లుతున్నావు? అయ్యో లేదమ్మా, నా ఉద్దేశం అది కాదు. రాహుల్ నిజంగా నీ పెళ్ళని చాలా ఆపు జనని. ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? బుర్రుందా? లేక మీ ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడే ఆ బుర్ర కూడా పోయిందా? అత్తయ్య, రాహుల్, మధ్యలో మా అక్క సంగతి ఎందుకు? నా బాధని చూడలేక మా అక్క ఇలా మాట్లాడింది. అసలు గట్టిగా మాట్లాడితే మా అక్క ఏం చెప్పిందో అదంతా నేను చెప్తేనే చెప్పింది. రే రాహుల్, మీ అక్కకే అనుకున్నా, నీకు కూడా మతిపోయిందా? ఈరోజు ఏమైంది మీ ఇద్దరికి? ఏం జయంతి, వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా? రాహుల్, జనని, మీ ఇద్దరూ కాసేపు ఏం మాట్లాడకండమ్మా. లేదు నాన్న, నేనే మీకు అత్తయ్యకి చెప్పాలనుకుంటున్నాను. పెళ్లికి నాకు కొంచెం టైం కావాలి. పెళ్లికి ఇప్పుడు నేను రెడీగా లేను నాన్న. నోర్మోయ్! ఇంకొక మాట నీ నోట్లో నుంచి బయటికి వచ్చి నా చెవిని తాకిందో నా చెయ్యొచ్చి నీ పీకను తాకుతుంది. ఊరుకుంటుంటే రోజు రోజుకి నీ పిచ్చి పెరిగి నెత్తికెక్కి కూర్చుంటున్నావు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నీ పెళ్లి మేమనుకున్న ముహూర్తానికే జరిగి తీరుతుంది. కాదని పిచ్చి పిచ్చి వాగుడు వాగి ఏమైనా ఎదవేషాలు వేయాలని చూసావో నీ పెళ్లి జరగాల్సిన ఇంట్లో కర్మకాండ జరిగేలా చేస్తా, గుర్తుపెట్టుకో. శుభమా అని పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు మధ్యలో ఈ చావుగోలు ఎందుకండి? వాడితో నేను మాట్లాడి నచ్చ చెప్తాను. ముందు మీరు కూర్చుని భోంచేయండి. చాలే ఆగో, ఏమక్కర్లేదు. వీడు పెట్టిన మాటలకి నా కడుపు నిండిపోయింది. రాహుల్, మీ ఇద్దరి పెళ్లి గురించి ఎన్నో ఏళ్ల నుండి మేమంతా కలలు కంటున్నాం. అది నెరవేరే సమయం వచ్చింది. అందరం స్వర్గంలో ఉన్నంత సంతోషంగా ఉన్నాం. ఇంత మంచి సమయంలో నువ్విలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆ సంతోషాన్ని పాడు చేయకు. అయ్యో, అలాంటిదేం లేదు వదినా, నేను చూసుకుంటాను కదా. రాహుల్, మీ ఇద్దరికి ఇప్పటికే సగం పెళ్ళైపోయింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేసుకొని శుభలేఖలు, ఫంక్షన్ హాల్లు అంటూ పెళ్లికి కావలసిన ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేస్తున్నాం. ఇంకొక 3 రోజుల్లో పందిరి రాట పాతి ముడుపు కట్టి పెళ్లి పనులు మొదలు పెట్టబోతున్నాం.
ఇంకా ఈ విషయంలో మాట్లాడడానికి ఏమీ లేదు. పెళ్లికి సిద్ధంగా ఉండు. అరే రాహుల్, ఇంకా ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకరా. పెట్టుకున్నా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నా అన్న అత్తయ్య ఫిక్స్ అయ్యారు అంటే అందులో ఇంకే మార్పు ఉండదురా. మీకు వద్దని ముందే చెప్పాను. నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. సారీ అక్క, నా వల్లే నువ్వు అత్తయ్యతో మాటలు పడాల్సి వచ్చింది. నీకోసం ఇదేంట్రా? ఇంకా ఎన్ని మాటలైనా పడతాను, కానీ నేను బాధపడేది అత్తయ్య నిన్నేదో అందని కాదు రాహుల్, నువ్వు కోరుకుంది జరగలేదని. వద్దమ్మా జనని, ఇంకేం వద్దు. ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి. అప్పుడే మనమంతా ప్రశాంతంగా ఉంటాం. లేదంటే ఇదిగో ఇలా ఇల్లంతా కోపాలతో రగిలిపోతుంది. ఇదే కరెక్ట్ టైం. మూత మోగిపోవాలి మధుర. కమాన్. నన్ను క్షమించండి నాన్న, మీతో చెప్పకుండా వెళ్తున్నాను. మీ అనుమతి లేకుండా గుడి తాళాలు తీసుకెళ్తున్నాను. ఊళ్ళో వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి నాకింతకన్నా వేరే మార్గం కనిపించలేదు. రాహుల్ బాబు చెప్పినట్టు గుళ్ళో ఈ మహమ్మారిని తరిమి కొట్టే ఔషధం ఉంటే ఊరి జనం ప్రాణాలు కాపాడొచ్చనే ఆశతో వెళ్తున్నాను. నన్ను మన్నించండి. వెళ్ళవే. నువ్వు వెళ్ళడమే నాకు కావాలి. నువ్వు వెళ్తేనే కదా నా పని ఈజీ అయ్యేది. ఏ కన్నపిల్ల తలగడ కింద పసుపు కుంకుమ దొరుకుతాయో ఆ పిల్లే ఊరిని కాపాడుతుందిరా. భవానీ,
రేపు తెల్లారితే అందరి బ్రతుకుల్లోకి సూర్యుడు వెలుగు తీసుకొస్తాడు. కాని నీ ఒక్కదానికి మాత్రం జీవితానికి సరిపడే చీకటిని తీసుకొస్తాడు. ఇక భవానీ అనే చాప్టర్ క్లోజ్. ఇక భవానీ జీవితం ఈ ఊరోళ్ళ కాలి కింద ఫుట్బాలే. అర్జెంటుగా ఈ మ్యాటర్ మా అన్నయ్యకి చెప్పాలి. ఇప్పుడు చూడు, మా అన్నయ్య నేను చెప్పే న్యూస్ విని ఎగిరి గంతేస్తాడు. అల్లుడు, మీ చెల్లి ఫోన్ చేస్తోంది. చెప్పమ్మా. అన్నయ్య, నువ్వు చెప్పినట్టుగానే నా ఆట నేను ఆడి ఆ పసుపు కుంకుమ బియ్యం కలిపిన మూటని మన శత్రువు భవానీ తల కింద పెట్టేశాను. ఇక మిగిలింది నీ వేట మాత్రమే. మొదలుపెట్టు. మొదలు పెడతానమ్మా. ఇన్నాళ్ళు నేను వేటాడే వేటలో మాటు వేయడానికి నాకు సహాయం చేసే సమవుజ్జి దొరకలేదు. కానీ ఇప్పుడు శివంగే నా చెల్లెల రూపంలో నా పక్కనుంది. ఇక నన్ను ఆపేదెవరు? నా వేట నుండి తప్పించుకునేదెవరు? నువ్వేమైనా చెయ్యన్నయ్యా, నీకు తోడుగా నేనుంటాను. అన్నయ్య, ఇంకొక విషయం. ఆ భవానీ అర్ధరాత్రి వేళ లేచి ఎక్కడికో వెళ్తుంది. ఆ మొహంలో కొంచెం కంగారు కూడా ఉందన్నయ్య. నాకెందుకో అది ఆ రాహుల్తోనే ఎక్కడికో వెళ్తుందనిపిస్తుంది. అది వెళ్లే చోటు మాత్రం కనుక్కుంటే ఆ భవానీని ఈజీగా ఊపిలోకి తొక్కేయచ్చన్నయ్య. ఆ విషయం నాకు వదిలే అమ్మా. ఆ భవానీ నేను తొక్కేస్తాను కదా ఊబిలోకి. అమ్మా, నువ్వు జాగ్రత్త. అలాగే అన్నయ్య. ఏమైంది అల్లుడు? మధుర మనం చెప్పిన పని చేసేసిందా? మా ఇద్దరిది ఒకటే రక్తం మావా. అందుకే నాకేం కావాలో నా చెల్లి అది తప్పకుండా చేస్తుంది. శభాష్ అల్లుడు, నీ చెల్లి నిజంగానే శివంగి. పద. ఎలా అయినా మనం ఈ ఊరి వాళ్ళని ఈ గండం నుంచి కాపాడాలి రాహుల్ బాబు. నాకు తెలిసి గుళ్ళో ఉన్న మిస్టరీ ప్లేస్లోనే మనకి పరిష్కారం దొరుకుతుంది భవానీ. అల్లుడు, ఒకే దెబ్బకి రెండు పిట్టలు మావా. మావా, నువ్విక్కడే ఉండు. నేను వాళ్ళ వెంటే వెళ్ళి అదును చూసి నీకు చెప్తాను. వెంటనే ఈగల దండులా ఊరి వాళ్ళందరినీ వెంటేసుకొని వాలిపో. అలాగే అల్లుడు. ఈడి చెల్లెలు పులులు సింహాలు, నేనేమో ఈగలు దోమలంట. కలికాలం, ఏం చేస్తాం? అమ్మో, ఇంత చీకట్లో ఒంటరిగా నేను ఒక్కడే ఎలా ఉండాలో ఏంటో. ఇక్కడ కూర్చుంటాను. అమ్మా, రాహుల్ బాబు, నాన్నకి తెలియకుండా గుడి తాళాలు తీసుకొచ్చాను. ఆయనకి మెలకు వచ్చేలోపు మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. ఇలా అర్ధరాత్రి గుడి తలుపులు తీయడం అంత మంచిది కాదు బాబు. కట్టుబాటు కూడా కాదు. ఎవరైనా మనల్ని చూసారో ఇక మన పని అంతే. భయపడకు భవానీ, మనం చేసే పనిలో మంచి ఉంది. ఊళ్ళో ఇంకెవరి ప్రాణం పోకూడదనే మానవత్వం ఉంది. మనకేం కాదు. ఎవరికి ఏ అనుమానం రాకుండా ఆ గదులు ఎక్కడున్నాయో చూసి ఔషధాన్ని తీసుకుని వెంటనే వచ్చేద్దాం. పద. ఓ, వీళ్ళు మళ్ళీ గుడిలోకి వెళ్తున్నారా? ఈసారి వీళ్ళని వదలకూడదు.
బాధ. ఈసారి వీళ్ళిద్దరూ గుడిలో ఎక్కడికి వెళ్తున్నారో నేను తెలుసుకోవాలి. నిత్యం తాంత్రిక శక్తులు అవపోసన పట్టే నీకు ఆ గుడిలో అడుగు పెట్టే అవకాశం లేదు రంగా. చూడు భవాని, ఈ దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. అవును రాహుల్ బాబు, అప్పుడు కూడా మనం చూసి అమ్మోరు తల్లే వెలిగించుంటుంది అనుకున్నాం కదా. నిజంగానే ఆవిడే వెలిగించుంటుందా? అది అమ్మోరో లేక ఇంకెవరో నాకు తెలియదు, కానీ మా ప్రొఫెసర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ దీపంలో పోసే ఆయిల్ 500 ఏళ్ల కిందటిది. 500 ఏళ్ళ? అమ్మో! అంతేకాదు భవాని, 500 ఏళ్ల నుండి ఈ దీపాన్ని వెలిగిస్తూనే ఉన్నారు. ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు అన్నేళ్ల నుంచి వెలిగించడానికి దీనిలో అంత స్పెషల్ ఏముంది? ఈ ప్లేస్లోనే ఎందుకు వెలిగిస్తున్నారు? ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. భవాని, ఇది పట్టుకో. నాకేం కనిపించట్లేదు. కనిపించట్లేదా? అక్కడే కనిపిస్తుంది రాహుల్ బాబు. అమ్మోరు తల్లి రూపం. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.